నెక్స్ట్ ఫస్ట్ బెస్ట్ షార్ట్ ఫిల్మ్గా కంగ్రాచులేషన్స్ సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ బెస్ట్ షార్ట్ ఫిల్మ్గా వనజీవి రామయ్య ఎంపికైంది. దీనిని రూపొందించిన భూసం రవీంద్రనాథ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఫస్ట్ బెస్ట్ షార్ట్ ఫిల్మ్ అవార్డ్ గెలుచుకున్న భూసం రవీంద్రనాథ్ గారికి గోల్డెన్ మొమెంటోతో పాటు 5 లక్షల రూపాయల నగదు బహుమతిని అలాగే ప్రశంసా పత్రాన్ని అందజేయడం జరుగుతుంది. మన తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ఇన్ షార్ట్ మనం తక్ఫా అని కూడా చెప్పొచ్చు. చాలా పాపులర్ అవుతుంది. ఎందుకంటే కేవలం ఫీచర్ ఫిల్మ్స్కి మాత్రమే కాకుండా డాక్యుమెంటరీస్, షార్ట్ ఫిల్మ్స్, పుస్తకాలకి కూడా అవార్డులు ఇవ్వడం మనందరం హర్షించదగ్గ విషయం. థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద విన్నర్స్. థ్యాంక్ యూ సార్. డిప్లొమా ఆఫ్ మెరిట్ ఫర్ బెస్ట్ డాక్యుమెంటరీ అండ్ షార్ట్ ఫిల్మ్. మరి ఈ అవార్డుకి గాను తల్లిదండ్రుల ఆత్మగౌరవం అనేటువంటి షార్ట్ ఫిల్మ్ ఎంపికైంది. దీన్ని రూపొందించినటువంటి వారు గణపతి హనుమంతు గారు. వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. ఈ డాక్యుమెంటరీకి మెరిట్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. కంగ్రాచులేషన్స్. Thank you so much, sir. Thank you so much. Requesting everybody. ఓకే, సో తదుపరి మనం ఒక బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ చూడబోతున్నాము. పర్ఫార్మెన్స్ బై నిధి అగర్వాల్ గారు. మరి అండ్ ఇది నిజంగా చాలా చాలా స్పెషల్ పర్ఫార్మెన్స్ ఈ వేదిక మీద. ఎందుకంటే ఇది ఒక ట్రిబ్యూట్ పర్ఫార్మెన్స్. తెలుగు సినిమాకి మరువలేని మరపురాని అద్భుతమైనటువంటి హీరోయిన్స్ ఎందరో ఉన్నారు. మరి వాళ్ళు అందించినటువంటి సేవల్ని గుర్తు చేస్తూ మహానటీమణులు సావిత్రి గారు, శ్రీదేవి గారు, సౌందర్య గారు వీరి స్మృతులతో ఈ ట్రిబ్యూట్ని పర్ఫామ్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తూ ఉన్నారు. ద వెరీ వెరీ బ్యూటిఫుల్ అండ్ గార్జియస్ నిధి అగర్వాల్ గారు. బట్ బిఫోర్ దట్ ఈరోజు ఈ ఉగాది పండుగ రోజు ఇంతమంది అతిథులు అండ్ ఎంతోమంది అవార్డ్ విన్నర్స్ ఇక్కడే ఉన్నారు. ఎస్, వేదిక నుంచి మాట్లాడకంటే ఇలా ఒక్కసారి దగ్గరకు వచ్చి మాట్లాడదామని అనుకుంటూ ఉన్నాము. మన నాగ చైతన్య గారు అండ్ శోభిత గారు, మీకు ఉగాది పండుగ శుభాకాంక్షలండి అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. మైక్ క్లియర్గానే వినిపిస్తుందా? ఓకే, వినిపిస్తుంది. షడ్రుచుల్లో ఏ రుచి మీ జీవితంలో ఎక్కువగా ఉండాలని మీరు అనుకుంటున్నారు? తీపి, పులుపు, చేదు, ఉప్పు, కారం, వగరు. సార్ ఇలా రండి, సార్ ఇలా రండి. మీ తమ్ముడు పక్కన కూర్చోండి. సారీ, మీరైతే మీ నాన్నగారి పక్కనే కూర్చోండి. మరి ఏ రుచి? చేదు, అన్ని రుచుల్లో మంచి బ్యాలెన్స్ లో ఉంటాయి చక్కటిగా. అలా అది ఉగాది పచ్చడి అవుతుంది. ఎస్, అండ్ లైఫ్ కూడా అలాగే ఉంటుంది. లైఫ్ కూడా అలాగే ఉగాది పచ్చడిలా ఉంటుంది. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ శోభిత గారు, ఉగాది పచ్చడి ఎలా చేస్తున్నారు? లేదు అంటే నేను ఇవాళ ఏం అడుగుదాం అనుకుంటున్నానంటే, ఇవాళ బై ఎనీ ఛాన్స్ నాగచైతన్య గారు మీకోసం ఏమైనా స్పెషల్ వంటకం చేసి ఇచ్చారా, లేదా మీరేమైనా స్పెషల్ ప్రిపరేషన్ చేసి ఇచ్చారా? పొద్దున్న ఉగాది పచ్చడి చేసి చెప్పానా? నాకు తెలుసు ఆవిడ ఉగాది పచ్చడి అనగానే ఫేస్ వెలిగిపోయింది ఆవిడ. సో ఉగాది పచ్చడి ఇవాళ ఏం వండారు అంటే ఉగాది పచ్చడి వండాను అన్నారు. తయారు చేశారు. అది తయారు చేశారు, కరెక్ట్. మనం ఒక్కసారి రైట్ సైడ్కి వెళ్దాము. ఇటు సార్ చెప్పండి సార్, మీరు ఉగాది రోజైనా సరే మీ డైట్ని పక్కన పెట్టి ఇంత అన్నం తిన్నారా లేదా అని మాకు కొంచెం
తెలుసుకోవాలి. మీరు చాలా సంవత్సరాల నుంచి అంటే పండగ రోజు కూడా చీట్ డే అని అడుగుతున్నారా మీరు? ఇవాళ ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ అయితే ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్. ఓకే, అయితే స్పెషల్ సార్ చెప్పినట్టు చాలా special. చాలా స్పెషల్. చాలా. అమల గారు, మేము నాగార్జున గారి దగ్గర నుంచి చాలా టిప్స్ తెలుసుకున్నాం వారి గురించి. కానీ వారికి సంబంధించినటువంటి ఒక టిప్ మీరు మాకు చెప్పాలి అంటే వాట్ ఇస్ ద సీక్రెట్? I have no idea, but you're looking very beautiful. మేడం 2 సెంటెన్స్ కలిపారు. ఐ హావ్ Happy నో Ugadi ఐడియా యువర్ లుకింగ్ to బ్యూటిఫుల్. everyone. Thank you. I just can't do anything about it. I just have to look beautiful. That's all. I'm Madam. stuck at excellence. Yeah. Thank you. మీరు చెప్పిన దగ్గర స్ట్రక్ అయిపోయి ఉన్నారు. బట్ వెరీ స్వీట్ ఆఫ్ యూ. ఎవ్రీబడి హ్యాపీ ఉగాది. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. సో ఇప్పుడు ఇచ్చినటువంటి టిప్ ఏంటంటావు? దీని గురించి మనం ఒక డిస్కషన్ పెడదాం. ఈ హోప్ మీరు బ్యూటిఫుల్ గా ఉన్నారు అంతే. అంతే. థ్యాంక్ యూ ఎవ్రీబడి. గత ఫిల్మ్ అవార్డ్స్ లో నెక్స్ట్ సెట్ ఆఫ్ అవార్డ్స్ ని ప్రారంభిద్దాం. వీటిని విజేతలు అందించడానికి గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ దిల్ రాజు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే మన TGFDC MD ప్రియాంక గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇందాక బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ని కనబరిచినటువంటి నిధి అగర్వాల్ గారిని వేదిక మీదకి వచ్చి బ్రాంజ్ మొమెంటోని స్వీకరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వి రిక్వెస్ట్ నిధి అగర్వాల్ గారు ఆన్ స్టేజ్. ఇందాకే చెప్పాను కదండి, ఇంతకుముందు మనకి కేవలం అవార్డ్ విన్నర్స్కి మాత్రమే మొమెంటోస్ ఇవ్వడం అనేది మనం ఆనవాయితీగా మన గవర్నమెంట్ అవార్డ్ ఫంక్షన్స్లో చూసాము. కానీ మొట్టమొదటిసారిగా మన తెలంగాణ ప్రభుత్వం జ్యూరీ కమిటీ మెంబర్స్కి కూడా అవార్డ్స్ని ఇవ్వటము, అలాగే నగదుని ప్రజెంట్ చేయడము, అలాగే పర్ఫార్మర్స్కి కూడా మొమెంటోస్ని ప్రజెంట్ చేయడం అనేది నిజంగా హర్షించదగ్గ విషయం. హరిహర వీరమల్లు అలాగే రాజాసాబ్ సినిమాల్లో బ్యూటిఫుల్గా యాక్ట్ చేసినటువంటి మన నిధి అగర్వాల్కి కంగ్రాచులేషన్స్ చెప్తూ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ నిధి. థ్యాంక్ యూ సో మచ్. వి రిక్వెస్ట్ డాక్టర్ బి సుధాకర్ గారు ఫర్ హిస్ సర్వీసెస్ టు FDC యాజ్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్. వారికి కూడా మా స్పెషల్ థ్యాంక్స్. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. డాక్టర్ బి సుధాకర్ గారు ఫర్ హిస్ కాంట్రిబ్యూషన్ టు FDC యాజ్ అ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ యాజ్ అ స్పెషల్ రికగ్నిషన్, స్పెషల్ అవార్డ్. సుధాకర్ గారిని వేదిక మీదకి. Okay, moving ahead to the next Special Jury Awards category. మరి స్పెషల్ జ్యూరీ అవార్డ్స్ కేటగిరీలో ద నెక్స్ట్ ఒక సరికొత్త కథతో అలరించినటువంటి 23 సినిమా దర్శకులు రాజు రాచకొండ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము టు రిసీవ్ ది అవార్డ్. తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో స్పెషల్ జ్యూరీ అవార్డ్ గెలుచుకున్నటువంటి 23 మూవీ డైరెక్టర్ రాజు రాచకొండ గారికి సిల్వర్ మొమెంటోతో పాటు 3 లక్షల నగదు బహుమతిని కూడా అందించడం జరుగుతోంది. Congratulations to the team of 23. Next, స్పెషల్ జ్యూరీ అవార్డ్ చిన్న సినిమాగా వచ్చి ఎంతో పెద్ద సక్సెస్ని సాధించిన సినిమా రాజు వెడ్స్ రాంబాయ్. ఈ చిత్రంలో తన పెర్ఫార్మెన్స్తో అందరినీ కట్టిపడేసిన చైతు జొన్నలగడ్డ స్పెషల్ జ్యూరీ అవార్డ్ని అందుకోబోతున్నారు. తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో స్పెషల్ జ్యూరీ అవార్డు గెలుచుకుంటున్నటువంటి మన చైతు జొన్నలగడ్డ గారికి సిల్వర్ మొమెంటోతో పాటు 3 లక్షల నగదు బహుమతిని కూడా అందించడం జరుగుతుంది. కంగ్రాచులేషన్స్ చైతు గారు. సినిమాలో అయితే బాగా భయపెట్టారు, అందుకనే ఈ అవార్డు కొట్టారు. కంగ్రాచులేషన్స్ చైతు జొన్నలగడ్డ గారు. నెక్స్ట్ స్పెషల్ జ్యూరీ అవార్డ్ సినిమా ఏంటి అంటే మనం ఆ టైటిల్ చెప్పక్కర్లేదు, ఆ పాట గీరా గీరా అని చెప్తేనే మనకి టైటిల్ గుర్తొచ్చేస్తుంది. అదే సినిమా ఛాంపియన్. మరి ఈ ఛాంపియన్ సినిమాకి గాను ఒక స్పెషల్ జ్యూరీ అవార్డ్ని గెలుచుకుంటున్నారు
రోషన్ మేకా. రోషన్ని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. కంగ్రాచులేటింగ్ రోషన్ ఫర్ ద స్పెషల్ జూరీ అవార్డ్ ఫర్ ఛాంపియన్ మూవీ. వీరికి సిల్వర్ మొమెంటోతో పాటు 3 లక్షల నగదు బహుమతి మరియు ప్రశంసా పత్రం అందజేయబడుతుంది. కంగ్రాచులేషన్స్. యంగ్స్టర్స్కి కూడా ఈ అవార్డుని ఇచ్చి ప్రోత్సహించడం అంటే వాళ్ళు ఇంకా అద్భుతమైనటువంటి విజయాలని చవి చూడడానికి ఇది ఒక బాట వేసినట్టే. కంగ్రాచులేటింగ్ రోషన్.